జగన్మోహన్ గారి విద్యార్థులు 1-2 పర్యాయాలు నాతో కూడా వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకోవడం జరిగింది. మీ ఆలోచన చాలా మంచిది, మా కోఆపరేషన్ ఇప్పుడే మిత్రులు విశ్వనాథ్ రెడ్డి గారు చెప్తున్నారు, మా అందరి వైపు నుంచి కూడా నువ్వే మాట్లాడు. చాలా సంతోషం. అందరి వైపు నుంచి కూడా నేను తెలియజేస్తున్నాను, జగన్మోహన్ విషయంలో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా ఆయనను స్మరించుకుంటూ ఒక చక్కని కార్యక్రమం నిర్వర్తిస్తాము అనంటే అందరూ కూడా ఆమోదిస్తారు, దానికి సహకరిస్తారు. ఇప్పుడే మురళి అడిగాడు సూచనలు సలహాలునని. ఈ విద్యార్థులతో కాకుండా మనంగా ఒక చోట కూర్చున్నప్పుడు ఇంకా కొంత దానిపైన డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం జగన్మోహన్ గారి గురించి తెలియజేయాలి అనంటే, చెప్పాలి అనంటే సమయం చాలదనే చెప్పాలి. ఏ విషయంలోనైనా తనకు తనే సాటి, సైన్స్ టీచర్గా అయినా, సైన్స్ ఫేర్కు విద్యార్థులను తయారు చేయడంలో అయినా, ఉపాధ్యాయులను కోఆర్డినేట్ చేసుకోవడంలో అయినా, ఇక ఎన్సిసి, గ్రీన్ కోర్, తక్కినటువంటి ఇతర పాఠశాల కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్, స్కూల్ డే సెలబ్రేషన్స్. ఇప్పుడే ప్రధానోపాధ్యాయులు గారు చెప్తూ ఉన్నారు, ఇదివరకు ఆ January 26th మన పాఠశాలలో చాలా రోజులుగా క్యాష్ అవార్డ్స్ ఇస్తూ వస్తున్నారు. నాకు ముందున్నటువంటి ప్రధానోపాధ్యాయులు దాన్ని ప్రారంభించారు 1976. మిత్రులు ఇక్కడ ఉపాధ్యాయుడిగానే కాకుండా స్టూడెంట్గా కూడా ఉన్నాడు కాబట్టి అనేక విషయాలు గుర్తుపెట్టుకుంటాడు. సంతోషం. అప్పటి నుంచి అది వస్తూ ఉంది, సంవత్సరానికి సంవత్సరం పెరుగుతూ ఉంది. ప్రారంభంలో 1-2 ప్రారంభమైంది, ఇప్పుడు 10ల సంఖ్యను దాటింది. ఈ క్యాష్ అవార్డ్స్లో జగన్మోహన్ పాత్ర చాలా కీలకమైందని ఇప్పుడే శివశంకర్ గారు డిస్కషన్లో చెప్పాడు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. తనే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్లేస్లో మేడం హసీనా బేగం అనే మేడం చూస్తూ ఉంది అని చెప్పి